7 శతాబ్దాల చరిత్ర కలిగి పాలమూరు చిహ్నంగా చరిత్రకెక్కిన పిల్లలమర్రి చెట్టు ఇటీవలే పునర్జీవం పోసుకొని పునఃప్రారంభం కాబట్టి పర్యాటకులచే కిటకిటలాడుతుంది. భారతదేశంలోనే పరిమాణంలో 3వ స్థానంలో ఉండి 3.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండి దాదాపు 1000 మందికి పైగా నీడనిచ్చే 700 సంవత్సరాల నాటి చరిత్ర గల ఈ పిల్లలమర్రి చెట్టు 2018లో చెట్టుకు తెగులు వ్యాపించడం వల్ల పర్యాటకులు సందర్శించకుండా పర్యావరణ శాఖ వారు, ముఖ్యంగా అటవీ శాఖ వారు ఈ పిల్లలమర్రి చెట్టును మూసివేయడం జరిగింది. అయితే అటవీ శాఖ వారు పర్యాటకానికే ప్రసిద్ధిగాంచిన ఈ పిల్లలమర్రి చెట్టును టేక్ ఓవర్ చేసుకుని దానికి అంటే తెగలు పట్టడం వల్ల దానికి పునర్జీవం పోసే ఉద్దేశంతో దాదాపు 6 సంవత్సరాలు ఒక మనిషికి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎలా ఆరోగ్యం అంటే క్షీణిస్తే ఎలాగైతే సెలైన్ లెక్కిస్తారో అలా సెలైన్ లెక్కించి అదే విధంగా కొమ్మలు కూడా ఊడి కింద పడకుండా వాటికి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి అదే విధంగా ఎప్పుడైతే పిల్లలమర్రి చెట్టుకి సంబంధించి వేర్లు భూమిలోకి చొచ్చుకుపోతాయో అప్పుడే చెట్టు వాపిస్తుంది. దానికోసం ఒక పీవీసీ పైపులను ఏర్పాటు చేసి పీవీసీ పైపుల్లో మట్టి పెట్టి ఆ వేర్లని భూమిలోకి చొచ్చుకుపోయేలా చేసి చెట్టుని అంటే 6 సంవత్సరాలు ఈ విధంగా ఎన్నో చర్యలు తీసుకొని ఎన్నో జాగ్రత్తలు పాటించి 6 సంవత్సరాల తర్వాత అంటే 2018 నుండి స్టార్ట్ చేస్తే 2024లో ఇప్పుడు చెట్టుకు పునర్జీవం పోసి ఇటీవల నాయకుల చేతుల మీదుగా పిల్లలమర్రిని పునఃప్రారంభం చేయడం జరిగింది. 700 సంవత్సరాల నాటి చరిత్ర గల ఈ చెట్టు కాండం అంటే ఈ చెట్టు వేర్లు ఎక్కడున్నాయని ఇంతవరకు ఎవరు కనిపెట్టకపోవడం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. అయితే ఈ చెట్టు అంటే 700 సంవత్సరాల కాలం నాటి 7 శతాబ్దాల కాలం నాటి ఈ చెట్టు అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న చెట్టుకు తెగలు వ్యాపించడంతో ఆ తెగలను నివారించడానికి అంటే ఈ చెట్టుని మళ్ళీ కాపాడడానికి ఆ చెట్టుకు మళ్ళీ పునర్జీవం పోయడానికి ఈ ఫారెస్ట్ అటవీ శాఖ వారు ఏ విధంగా కష్టపడారనేది మనం ఇక్కడ రైట్ సైడ్ చూస్తుంటే స్క్రీన్ లో చూస్తే మనం చూడొచ్చు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని. అంటే ఈ కొమ్మలు అంటే చాలా మంది ఇక్కడికి పిల్లలమర్రికి వచ్చినప్పుడు చాలా మంది ఆకతాయిలు అనుకోండి ఎవరంటే వాళ్ళు చెట్టు ఎక్కడం కానీ ఆ చెట్టు వేర్లను పట్టుకొని ఊలాడడం కానీ లేకపోతే ఆకులు తెంచడం ఇవన్నీ చేయడం వల్ల ఆ చెట్టుకు సంబంధించి కొమ్మలు ఊడి పడకుండా వాళ్ళు ఆల్రెడీ అంటే దానికి ఒక సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయడం కానీ ఇప్పుడు మనం చూస్తే కూడా స్టెప్ 1, స్టెప్ 2 దీంట్లో కూడా ఆ ఏ రోజైతే అంటే ఆ చెట్టుకు సంబంధించిన ఊడలు భూమిలోకి పోతే అప్పుడు చెట్టు వ్యాపిస్తుంది. కాబట్టి దాన్ని అలా పోయే విధంగా పీవీసీ పైపులు ఏర్పాటు చేయడం కానీ ఇలా అంటే సెలైన్ లెక్కియడం కూడా మనం ఇక్కడ చూస్తే స్టెప్ 3లో కూడా సెలైన్ లెక్కించారు. ఒక మనిషికి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎలాగైతే గ్లూకోజ్ ఎక్కిస్తారో సెలైన్లు ఆ విధంగా సెలైన్ లెక్కియడం సెలైన్ లెక్కించి ఈ చెట్టును కాపాడడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా మనుషులకు ఎలాగైతే ప్రాణం ఉంటుందో చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. సో ఈ విధంగా ఒక 6 సంవత్సరాలు ఈ విధంగా కష్టపడ్డారు కాబట్టి చెట్టును మనం ఇప్పుడు ఇంకా చూస్తే చెట్టు పునర్జీవం పోసుకొని ఎంత అంటే ఇప్పుడు ఎంతో మంది సందర్శకులకు ఆకర్షింపచేసే విధంగా ఇప్పుడు సందర్శకులు కూడా పర్యాటకులు కూడా వస్తున్నారు. సో ఇప్పుడు మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో కూడా చూడొచ్చు వీళ్ళు అటవీ శాఖ వారు ఏ విధంగా కష్టపడి పునర్జీవం పోసారనేది. పాలమూరు పర్యాటకంగా ప్రసిద్ధికెక్కిన పిల్లలమర్రి చెట్టు పునఃప్రారంభించిన తర్వాత ఈ చెట్టు మరలా తెగులు పట్టకుండా ఈ చెట్టు క్షీణించకుండా అటవీ శాఖ వారు తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఏంటంటే ఇక్కడికి వచ్చే సందర్శకులు ఎవరు కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన అన్ని కూడా నిషిద్ధమని ఇక్కడ డస్ట్బిన్స్ దాంట్లోనే ప్లాస్టిక్ సంబంధించిన వేయాలని అదే విధంగా మీరు ఇంకొకటి ఇక్కడికి వచ్చే ప్రతి సందర్శకుడు పర్యాటకులు అండర్ CCTV సర్వీలెన్స్ అంటే CCTV నిఘా నేత్రంలో ఉన్నారని వారు తెలియజేశారు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా చూస్తే చెట్టుని అంటే పిల్లలమర్రి చెట్టుని కాపాడే ఉద్దేశంతో అంటే ఇక్కడ ఇంతకుముందు కూడా ఎవరైనా ఆకతాయిలు వచ్చి చెట్టు పైకి ఎక్కడం కానీ ఆకులు తెంచడం ఇవన్నీ చేయడం వల్లనే ఈ చెట్టు క్షీణించిపోయింది, ఈ చెట్టుకు తెగులు వ్యాపించింది. కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా ఈ చెట్టు చుట్టూరా మనం ఇక్కడ చూస్తే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఫెన్సింగ్ దాటి అవతలకి వెళ్ళి చెట్టును ముట్టుకుంటారో ఫెన్సింగ్ దాటడానికి ప్రయత్నిస్తారో వారికి దాదాపు 5,000 రూపాయలు ఫైన్ వేస్తున్నామని అటవీ శాఖ వారు చాలా స్ట్రిక్ట్ గా తెలియజేయడం జరిగింది. అంటే చెట్టును కాపాడుకోవడమే తలమానికమైన పాలమూరుకే పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి చెట్టును కాపాడే ఉద్దేశంతో వారు ఇలా ఫైన్ ఏర్పాటు చేయడం జరిగిందని అదే విధంగా ఎవరైతే ఈ చర్యలను అతిక్రమించి ప్రవర్తిస్తారో వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని అటవీ శాఖ వారు తెలియజేయడం జరిగింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత పాలమూరు పర్యాటక కేంద్రంగా పాలమూరు పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి చెట్టు పునఃప్రారంభించడం జరిగింది. అయితే 6 సంవత్సరాల తర్వాత ప్రారంభమైన ఈ పిల్లలమర్రి చెట్టు ప్రారంభం కావడంతో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్నగర్ అంటేనే పిల్లలమర్రికి ప్రస్థానం అనేటువంటిది. ఈ యొక్క పిల్లలమర్రిని పునర్వైభవం తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మన NM శ్రీనివాస్ రెడ్డి అయితేనేది, శ్రీనివాస్ గౌడ్ అయితేంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేంది, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితేంది, వీళ్ళందరూ కూడా ఈ రోజు మనకు ఇంతటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ పిల్లలమర్రి
ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఇంతకుముందు చాలా అభివృద్ధికి నోచుకునేది కాదు. ఇప్పుడు పునర్వైభవం తీసుకొచ్చి ఈ యొక్క పిల్లలమర్రి చెట్టుకు ఎంతో చికిత్స అందించి మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చినారు. ఈ యొక్క పిల్లలమర్రి ఇంతకుముందు చాలా ఒక దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచి పర్యాటకులు నోచుకోలేనిది. ఇప్పుడు పర్యాటకులకు తాకిడి ఎక్కువైంది. అదేవిధంగా ఈ పిల్లలమర్రికి పూర్వాయం తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సామాన్యమైన ప్రజలకు కానీ, పిల్లలకు కానీ, మహిళలకు కానీ అందరికి కూడా స్వేచ్ఛమైనటువంటి వాతావరణంలో ఓపెన్ చేయడము మనందరికీ శుభాసూచకము. ఇటువంటి పునర్వైభవం తీసుకొచ్చినటువంటి మంత్రివర్యులకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇక్కడ చూస్తే కూడా పిల్లలమర్రిలో ఇక్కడికి అంటే చిల్డ్రన్స్ వచ్చినప్పుడు వారు ఆడుకోవడానికి కూడా వీలుగా ఇక్కడ అటవీ శాఖ వారు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు చూస్తే కూడా పిల్లలు ఆడుకుంటారు, ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఎవరు వస్తే సేద తీరడానికి, అదేవిధంగా ప్రశాంతంగా కూర్చోడానికి మెడిటేషన్కి సంబంధించి కూడా ఒక మెడిటేషన్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెట్టు 700 సంవత్సరాలకి చరిత్ర గల చెట్టు ఇది. మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడనే చాలా వచ్చి ఆడుకున్నాం మేము కూడా. కానీ ఈ మధ్యన ఇది ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం ఉంది. పిల్లలకి చాలా సంతోషంగా ఆడుకుంటారు. చిల్డ్రన్స్ పార్క్ పెట్టినందుకు చాలా ఆడుకుంటారు. గత 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పిల్లలమర్రిని కొన్ని సంవత్సరాల నుంచి బంద్ చేయడం వల్ల ఈ చెట్టుకు మళ్ళీ పునర్జీవం తెచ్చి కాసి పిల్లలమర్రిని అభివృద్ధి చేసి మహబూబ్నగర్ డిస్టిక్లోనే, అసలు మహబూబ్నగర్ డిస్టిక్ అంటే ఒకప్పుడు ఆ వలస డిస్టిక్ అయినప్పటికీ కానీ మహబూబ్నగర్ అంటే గుర్తుకొచ్చేది ఒకటి పిల్లలమర్రి మాత్రమే. ఆ పిల్లలమర్రిని మళ్ళీ ఇంత మంచిగా అభివృద్ధి చేసి 2 రోజుల క్రితం జూపల్లి కృష్ణారావు గారు ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైన విషయము. మహబూబ్నగర్లో చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ సేద తీర్చడానికి చాలా మంచి విషయం ఈ పిల్లలమర్రిని మరీ రీఓపెన్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. దీనికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పిల్లలకి ప్రారంభమైందని ఈ న్యూస్ ఛానల్లో తెరవడం వల్ల ఇక్కడ పర్యాటక శాఖ మంచిగా అభివృద్ధి చెంది పాలమూరు డిస్టిక్కి ఇంకా మంచి పేరు తెచ్చి ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి అందరికీ మంచి సేద చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే మహబూబ్ నగర్. ఇక్కడ పిల్లలమర్రి రీఓపెన్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. నేను షాద్నగర్ నుండి వచ్చినాను. నేడు పిల్లలు ఏమైపోతున్నారంటే కంటిన్యూగా హాలిడే అంటే ఫోన్కి పరిమితం అయిపోతున్నారండి. అలా కాకుండా మంచి ఆక్సిజన్ దొరకాలంటే నాదొక చిన్న విన్నపం ప్రతి ఒక్కళ్ళకు కూడా. వి ఆల్ ఆఫ్ యూ కమ్ టు మహబూబ్ నగర్ అండ్ సెద తీర్చడం అని కాదు, మంచి ఆక్సిజన్ కావాలా ఈ కాలంలో. ఇది పొల్యూటెడ్ జనరేటెడ్ సిస్టమ్స్ అయిపోయినాయి ప్రతి దగ్గర. మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో తిక్క పార్కులకు వెళ్ళి పొల్యూటెడ్లో అంతా మన పిల్లలకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా మహబూబ్ నగర్ పిల్లలమర్రికి వచ్చి మంచి ఆక్సిజన్ని వితౌట్ ఎనీ సింగిల్ ఎన్పి, చాలా చిన్న టికెట్ అండి ఇక్కడ పెట్టింది కూడా. మనం వచ్చి పిల్లలకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. పెద్దవాళ్ళకు కూడా వచ్చేసి నా దృష్టిలో, నా ఎడ్యుకేషన్లో నేను చూసింది ఏంటి అంటే ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ఆక్సిజన్స్ వచ్చినాయి అని చెప్తే మనం తీసుకుంటున్నాము. ఒక 2 hours కూర్చొని ఇలాంటి ఆక్సిజన్ తీసుకున్నామనంటే వాళ్ళకి అస్తమా కానివ్వండి, షుగర్, బీపీ లెవెల్స్ కంట్రోల్గా వచ్చేస్తాయండి. సాంకేతిక పరంగా కానీ సైన్స్ పరంగా కానీ ఆలోచించి ఇది మళ్ళీ రీఓపెన్ చేసిన మహబూబ్ నగర్ వారికి శతకోటి శుభాభివందనాలండి. హృదయపూర్వక ధన్యవాదాలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హిమాంశు. పిల్లలమర్రిలా చిల్డ్రన్ పార్క్ ఓపెన్ చేసిండ్రు. మేము చాలా సంతోషంగా ఆడుకుంటున్నాము. నా పేరు హరిబాబు అండి. మేము కర్నూలు నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ పిల్లలమర్రి చాలా బాగుంటుంది అనేటువంటి దానికి 750 సంవత్సరాల వయసు ఉంది అంటే మేము 3 ఎకరాల్లో ఉంది అంటే మేము చూడడానికి వచ్చాం. అంటే ఎట్లా ఉంటుంది, ఏం కథ, ఎట్లా ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నాకు 3 పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళు బాగా పార్క్ వెళ్దాం అంటే నిన్న ఈరోజు హాలిడే కాబట్టి మేము కర్నూలు నుంచి దాదాపుగా 150 కిలోమీటర్స్ దాకా మహబూబ్ నగర్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పిల్లలకి బాగా ఆడుకోవడానికి బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇంకా ముందు ఉన్నటువంటి ప్రభుత్వం డెవలప్ చేసి ఉండవచ్చు. ఇంకా చాలా బాగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ, చూడడానికి కానీ, పర్యాటకులకు కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఏమన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమన్నా ఇంకా చర్యలు తీసుకొని ఇంకా సురక్షితంగా, నీట్గా ఇంకా ఏమన్నా డెవలప్ చేయాలా, దీనికోసం అనేది చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు కాబట్టి బాగుంది. పిల్లలకి ఆడుకోవడానికి కానీ, మేము చూడడానికి కానీ. ఇక్కడ ఇంకా కొన్ని జంతువులు అవి ఇటువంటివి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా కొన్ని ఎక్కువ పెడితే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన అండి. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు శైలజ. మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చారు. మా వారు కృష్ణ గారు, మా ఆడబడుచు, మా అమ్మాయి, మా అల్లుళ్ళు
మా తమ్ముడు గారు అందరం కలిసి హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇక్కడ ఏంటంటే పిల్లల మర్రి అనేది మంచి విశిష్టత, దీనికి ఒక 700 ఏళ్ల చరిత్ర ఉందనేది మాకు ముందు నుంచే తెలుసు. బట్ వచ్చి ఇక్కడికి వచ్చి చూద్దామనే లోపల మాకు ఏవో పనులు అవి ఇవి రాకపోవడం జరుగుతుంది. అయితే మా అమ్మాయి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చారు. అసలు మీరు చూడాలంటున్నారుగా, రండి వెళ్దాం అనేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత గ్రీనరీ కానీ ఇంత పెద్ద పెద్ద మహావృక్షాలను మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయమే. కానీ గవర్నమెంట్ దీన్ని చాలా కాపాడుతూ వచ్చిందనే చెప్పుకోవాలి. రీసెంట్గా కూడా దీనికి కొంచెం ఏదో ప్రాబ్లం అయితే కూడా దీనికి సెలైన్లని మెడిసిన్స్ అని ఇచ్చి ఈ చెట్టును మళ్ళీ కాపాడటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక 700 ఏళ్ళ చరిత్ర దీనికి మనకు చూపించారు. 700 ఏళ్ళు మన కోసం ఈ చెట్టును కాపాడారు. ఇక ముందు తరాలకు కూడా ఇంకొక 1000 సంవత్సరాలు దీన్ని కాపాడే ఒక ఉద్దేశంతో దీన్ని మళ్ళీ మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఈ చెట్టు, ఈ యొక్క వృక్షాన్ని, మహావృక్షాన్ని కాపాడటం జరుగుతుంది. మర్రి చెట్టు అంటే ఇక అసలు ఇది పిల్లల మర్రి అంటే నిజంగా పిల్లలతో కలిగిన ఒక తల్లి రూపం అన్నమాట. ఈ తల్లిని కాపాడుకుంటేనే మన ముందు జనరేషన్స్కి దీని విశిష్టత, మన చరిత్ర, మన తెలంగాణ చరిత్ర కూడా దీనివల్ల కూడా కొంత ప్రతిస్ఫుటిస్తుంది అనేది తెలుస్తుంది. బయట దేశాల వాళ్ళు కూడా ఇలాంటి వాటినే గుర్తిస్తారు. మన కంట్రీకి రావడానికి కొంత కారణం ఏంటంటే మన చరిత్ర. ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి ప్రతి చోట వాళ్ళు విజిట్ చేసి దీన్ని వాళ్ళ దేశానికి, వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మేము చూస్తుంటాం కాబట్టి కొంత ఐడియా ఉంది. సో చాలా బాగుందండి. మాకు ఇక్కడికి రావడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్ ఇంత గ్రీనరీ కూడా అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మహబూబ్ నగర్ మొత్తం గ్రీనరీయే, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ చాలా బాగుంది, అందరికీ బాగా నచ్చుద్ది అని మేము అనుకుంటున్నాము. హ్యాపీ. హాయ్ అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. పిల్లల మర్రి గురించి చాలా విన్నాం. మేము ఫస్ట్ టైం మేము వచ్చాము చూడటానికి. దీని చరిత్ర 800 years బ్యాక్ అండి. ఒక చెట్టుని మనం 100 years కాపాడటమే చాలా పెద్ద విషయం. 800 years దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారంటే ఫస్ట్ అటవీ శాఖ, ఇక్కడ మెయింటెనెన్స్ వాళ్ళకి చాలా 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 మెచ్చుకోవాలి మనము. 800 years ఇది 4 acres విస్తీర్ణంలో ఉండిందంట ఫస్ట్ ట్రీ. ఇప్పుడు ఏదో చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు డిసీజ్ వచ్చి, అంటే చెట్లకి తెగుళ్ళు వస్తాయి కదా, అలా తెగులు వచ్చి కొంచెం దాన్ని విస్తీర్ణం తగ్గి 3 ఎకరాలకు వచ్చిందంట. ఇప్పుడు అయినా సరే దాన్ని కాపాడుతూనే ఉన్నారు వీళ్ళు. దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ పర్యావరణ శాఖ వాళ్ళు, మన పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కాపాడుతూ ఇప్పుడు దాన్ని 3 acres లో, అంటే అందరూ ముట్టుకొని అది పాడైపోయింది మేబీ. అందుకని ఇప్పుడు దాని చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసి చూడటానికి మనకి జస్ట్ లైక్ మ్యూజియంలో ఒక అద్భుతాలను ఎలా ఉంచుతామో అలా దాన్ని అలా కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు దాన్ని చూడటానికి మేము ఫస్ట్ టైం వచ్చాము. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చాలా ఎక్సైటింగ్ ఉంది. మా పిల్లల కోసమే వచ్చామండి మేము. చాలా చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాము. ఒక చెట్టు 100 years అంటేనే మనం చాలా, అంటే మన తరాలు అనుకుంటాం కదా, మన అమ్మమ్మలు. అలాగా ఒక చెట్టు 800 years బ్యాక్ ది అంటే అది నిజంగా మనము అదొక ప్రైడ్ లాగా ఫీల్ అవ్వాలి. ఆ చెట్టును చూడటానికి మనం ఒక అదృష్టం లాగా ఫీల్ అవ్వాలి. మేమైతే అలానే అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్టును చూడటానికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆర్టీక్యూ న్యూస్ వాళ్ళు మమ్మల్ని కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు అంటే మీరు ఎన్నో జాగ్రత్తలు, చర్యలు చేపట్టి క్షీణించిపోతున్న పిల్లల మనకి పునర్జీవం పోసి ఇటీవల పునఃప్రారంభం చేశారు. అయితే ఇప్పుడు చెట్టుని కాపాడడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అదేవిధంగా దీన్ని ఇంకా ప్రజలను ఆకర్షించడానికి, పర్యాటకులను, సందర్శకులను ఇక్కడికి వచ్చేలా చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇది మీరు చెప్పినట్టుగా ఇది దాదాపుగా 700 సంవత్సరాలు పైనే చరిత్ర కలిగినటువంటి మర్రి చెట్టు. అయితే పూర్వము ఇదంతా కూడా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ కస్టడీలోనే ఉండేది. సో 2018-19లో ఈ చెట్టు కొంత తెగులు సోకి క్షీణించే దశకు చేరుకుంది. రకరకాల కారణాల చేత, అంటే వచ్చినటువంటి టూరిస్టులు కానీ, పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడా ఆ చెట్టు పైకి ఎక్కడము, చెట్టు ఊడలతో ఆడుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల
ఆ ఊడలు అనేటివి మర్రి చెట్టు ఎప్పుడైనా కూడా ఊడలు భూమిలోకి చొచ్చుకొని పోతేనే స్ప్రెడ్ అవుతుంటుంది. సో అట్లాంటి అవకాశం లేకుండా ఆ ఊడలన్నీ కూడా ఎండిపోవడము అట్లాంటిది లేకుండా జరిగింది కాబట్టి సో దాన్ని 2018 నుంచి ఇంకా పబ్లిక్ రాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను కన్సల్ట్ అయితే మాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఉండేది. ఆ సీనియర్ ఆఫీసర్ గైడెన్స్ తోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పటి నుంచి కూడా ఒక 4-5 రకాలైనటువంటి ట్రీట్మెంట్ చేసి మరి అప్పటి నుంచి ఇది పబ్లిక్ మనకు రాకుండా ఫుట్ ఓవర్ ఏర్పాటు చేసి దానిపైన ఉండే చూసేటట్టుగా వీళ్ళు టోటల్గా కాంపౌండ్ వాళ్ళు అది కట్టి గేట్ పెట్టేసి క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 6-7 సంవత్సరాల నుంచి మనం దీన్ని ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇది రీజువినేషన్ అంటాం. రీజువినేషన్ జరిగి పునరుజ్జీవనం జరిగి మంచి మీరు చూస్తున్నారు ఇప్పుడు దానికి ఆకులు పండ్లు పక్షులు అంతా కూడా వస్తున్నాయి కాబట్టి ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రీసెంట్గా మన మినిస్టర్ గారు టూరిజం మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు ఇదంతా కూడా ఒక మళ్ళీ పబ్లిక్ ఓపెన్ చేయాలనేటువంటి సంకల్పంతో రీసెంట్గా దీన్ని తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. సో దీన్ని ముఖ్యంగా ఇది పబ్లిక్ వచ్చినట్టయితే మళ్ళీ వీళ్ళని ఆపలేం కాబట్టి మనం ఏం చేసామంటే చెట్టు చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ లాంటిది బ్యారికేడ్ ఏర్పాటు చేసి పాత్వేస్ క్రియేట్ చేసి ఒక చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేసాం. సో దట్ వచ్చిన పబ్లిక్ చెట్టును ముట్టుకోవడానికి అవకాశం లేకుండా మనం ఏర్పాటు చేసాం. అదే కాకుండా టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసాము. ఎవరైనా పట్టుకున్నట్టయితే మనం ఫైన్ వేయడానికి కూడా వాళ్ళకు ముందే కాషన్ హెచ్చరికలు జారీ చేసినాం కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ కొంతమందిని గార్డ్స్ను వాళ్ళని పెట్టుకొని కొన్ని రోజుల వరకు దీన్ని ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వచ్చినటువంటి విజిటర్స్ కూడా ఇది ఒక చరిత్ర కలిగినటువంటి చెట్టు కాబట్టి అన్నెసెసరీగా లోపలికి వెళ్ళి దాన్ని టచ్ చేసి ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా ఉండాలనేటువంటిది మన తరఫు నుంచి కూడా మనం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇటీవల ఎప్పుడైతే పునఃప్రారంభం రోజు అంటే పిల్లలు మరి మళ్ళీ ప్రారంభించినప్పుడు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి గారు 5 కోట్ల రూపాయలు పర్యాటక అభివృద్ధి కోసం శాంక్షన్ చేస్తున్నామన్నారు. అంటే ఇది పిల్లల మరి అభివృద్ధి కోసమేనా లేకపోతే ఓవరాల్ గా పర్యాటకానికి అభివృద్ధికి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇష్యూ చేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఏమన్నారంటే ఇంకా చాలా ఈ పిల్లల మరి లోపల చాలా ఏరియా ఖాళీ జాగాలు ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పబ్లిక్ ఇంకా మనోరంజకంగా ఉండడానికి వాళ్ళకు సౌకర్యంగా ఉండడానికి కొన్ని సౌకర్యాలు కొంత ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చిల్డ్రన్ పార్క్ను అభివృద్ధి చేయడానికి ఇట్లాంటివి కూడా తర్వాత టాయిలెట్స్ లేవు వాళ్ళకు వాష్రూమ్స్ అట్లాంటివి కూడా డెవలప్ చేయడానికి అదొకటి చేశారు. అదే కాకుండా ఇక్కడ ఏముందంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంకొకటి మినీ జూ ఉంది. మనకు మినీ జూ అండ్ డీర్ పార్క్ ఎప్పటి నుంచో ఇక్కడ రన్ అవుతుంది. సో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కింద తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక 4-5 ఇవి ఉన్నాయన్నమాట అట్రాక్షన్స్. ఒకటి ఆర్కియలాజికల్ మ్యూజియం ఉన్నది, ఇంకోటి సైన్స్ మ్యూజియం ఉన్నది, అట్లనే ఇది ఒకటి పిల్లల మరి ఉన్నది. ఆ తర్వాత మా దగ్గర మినీ జూ అండ్ డీర్ పార్క్ ఒకటి ఉంది. అట్లనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక క్యూరియం కూడా పెట్టి నడిపిస్తున్నాను. సో ఇదంతా కూడా ఇంటిగ్రేటెడ్గా ఒక 4-5 డిపార్ట్మెంట్లతో ఇంటిగ్రేటెడ్గా ఒక స్పాట్ లాగా ఉంది కాబట్టి వచ్చిన విజిటర్స్ ఈ 4-5 అన్నిటిని కూడా విజిట్ చేసినట్టయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అంతకుముందు ఒక క్యాంటీన్ రన్ చేసేవాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్. సో అది ఇప్పుడు క్లోజ్ అయి ఉన్నది. సో మినిస్టర్ గారు చెప్పడం ఏమిటంటే ఆ క్యాంటీన్ తిరిగి రీఓపెన్ చేయడం, మ్యూజియంను కూడా అభివృద్ధి చేయడం, అట్లనే ఈ పిల్లల మరిని జూ పార్క్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అక్వేరియం ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేసినట్టయితే కొంత అట్రాక్షన్ పబ్లిక్ ఎక్కువ అట్రాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ ఇదే కాకుండా ఈకో పార్క్ కూడా చూసి కొంత అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం డెవలప్మెంట్ పార్క్ అభివృద్ధికి అన్నట్టుగా మాట్లాడారు. సో ముందైతే ఈ టూరిస్ట్ స్పాట్ను మనం డెవలప్ చేయడానికైతే ఎక్కువ ఇప్పుడు అందరూ కూడా కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీటిని ఎట్లా అభివృద్ధి చేయాలనేది టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పునఃప్రారంభమైన నెక్స్ట్ డేనే పిల్లల మరికి లాక్ వేసినారు, మూసినని అన్నారు. అది ఎందుకు ఆ విధంగా అంటే సోషల్ మీడియాగా వార్త వచ్చింది, నిజంగానే మూసినరా లేకపోతే మూస్తే కూడా ఏ ఉద్దేశంతో మూయాల్సి వచ్చింది? వాస్తవంగా మూయడం అనేది ఏం లేదు. ఇక్కడ మనం ఓపెన్ చేసినట్టయితే మనకు కొంత ఈ గార్డ్స్ కానీ ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ ఉండాలి. సో అది లేకుండా ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ ఏదైనా చెట్టును ముట్టుకోవడం అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ నెక్స్ట్ డేకి ఏమైందంటే ఇది యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్గానే మనం ఫీజు ఇది ఏమంటాము విజిటర్స్కు అది ఏమంటాము ఎంట్రీ టికెట్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో దీన్ని కొంత సపరేట్గా డెవలప్ చేసి చేసాం కాబట్టి
అది ఇంకా కలెక్టర్ గారితో కూర్చొని ఆ మీటింగ్ అయిపోయినాక నెక్స్ట్ డేనే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేద్దామనే ఉద్దేశంతో ఆ మధ్యాహ్నం నుంచి కొంత ఆపినారు కానీ మళ్ళీ తిరిగి ఓపెన్ చేసాం. అది ఏం లేదు, దాన్ని రెగ్యులర్గా ప్రజల కొరకే ఓపెన్ చేయడానికి పెట్టుకున్నాం కాబట్టి మూసుకొని ఏం చేసుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత డెఫినెట్గా అది కాకపోతే కొద్దిగా అన్నీ సర్దుకొని అది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయడానికి టైం పడుతుంది అంతే తప్ప ఆ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్గా నడుస్తూనే ఉంది. అది ఏముండదు. థ్యాంక్ యూ సార్. ఇది మనకు అటవీ శాఖ అధికారి సత్యనారాయణ గారు చెప్తున్న విషయం. అయితే ఏదైనా ఒక చెట్టు ఉందంటే 700 సంవత్సరాల కాలం నాటి చెట్టుని ఇప్పటి వరకు మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి ఎంతో మంది రావడం, ఆకతాయిలు చెట్టుపైకి ఎక్కడం కానీ, ఆ కొమ్మలు విరచడం కానీ, ఆకులు తెంచడం ఇలాంటివి చేయడం వల్ల ఆ చెట్టుకు తెగులు సోకి చెట్టు క్షీణించిపోయే దశలో ఉన్నది. కాబట్టి ఒక 6 సంవత్సరాలు చెట్టుని ఒక చిన్న పాపలాగా అంటే కాపాడి ఎన్నో ట్రీట్మెంట్ ఇచ్చి చెట్టుని మళ్ళీ పునర్జీవం పోసి ఇటీవల ప్రారంభించడం జరిగింది. అయితే వచ్చిన వాళ్ళు కూడా ఈ పిక్నిక్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలి కానీ ఎలాంటి ఆకులు తెంచడం అలాంటివి చేయకూడదని, అదేవిధంగా ఎవరైనా ఆ విధంగా చేసినా కూడా ఫెన్సింగ్ దాటి ఎవరైనా అవతలకి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా వారికి 5,000 రూపాయల ఫైన్ ఇస్తున్నామని, అది కూడా చెట్టును కాపాడే ఉద్దేశంతో చేస్తున్నామని, పర్యాటకులను కూడా ఆకర్షించడానికి ఇక్కడ డీర్ పార్కుని కానీ అదేవిధంగా మత్స్యశాఖతో వాళ్ళతో మాట్లాడి కూడా ఫిషర్ ఇవన్నీ కూడా మేము ఇంప్రూవ్ చేసే కూడా చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారి మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.